Here is the non-spoiler review of the film, The 100 Telugu dubbed movie review, acted by R.K. Naidu Sagar, Misha Narang, Dhanya Balakrishna, Vishnupriya and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది మొన్న శుక్రవారం థియేటర్స్లో రిలీజ్ అయింది. చాలా లిమిటెడ్ షోస్లో రిలీజ్ అయింది, అందుకే కొద్దిగా చూడడం లేట్ అయింది. ఇంకా ఈ మూవీలో యాక్టర్ వచ్చేసి మొగల్ రేకులులో ఆర్కే నాయుడు క్యారెక్టర్ పోషించిన వారే ఇందులో యాక్టర్ కింద చేశారు. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా సూపర్ మ్యాన్ మూవీ రివ్యూ, మూన్ వాక్ మూవీ రివ్యూ, మిస్టర్ రాణి మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. తమ్ముడు, జురాసిక్ వరల్డ్, 3 BHK, క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్, ఇలా చాలా రివ్యూస్ అప్లోడ్ చేశాను. కంటెంట్ రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా కంటెంట్ జెన్యూన్ అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి పోలీసు, ఒక కేసు ఉంటుంది, ఒక రాబరీ చేస్తూ ఉంటారు. అక్కడ మర్డర్ కూడా చేసేసి బంగారం మాత్రమే దొంగిలించి వెళ్ళిపోతారు. వాళ్ళని ఎలా పట్టుకున్నాడు పోలీస్ ఆఫీసర్ అయిన హీరో అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే చాలా అంటే చాలా బాగా నచ్చింది. డోంట్ మిస్ ఇట్ అని అయితే అంటాను. రేటింగ్ మామూలుగా అయితే లాస్ట్లో ఇస్తుంటాను, కానీ ఈసారి స్టార్టింగ్లోనే ఇచ్చేస్తున్నాను. 5కి 5 రేటింగ్ ఇచ్చేసి అంత బాగుంది. అంతలాగా ఎందుకు నచ్చిందనే విషయం తెలియాలంటే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. నాకు ఎందుకు నచ్చిందో చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంది. ఇంకా మరీ ముఖ్యంగా వచ్చేసి ట్విస్టులు బాగున్నాయి. ఇంటర్వల్ ట్విస్ట్ నుంచి ప్రీ ఇంటర్వల్ దగ్గర ఒక ట్విస్ట్, ఇంటర్వల్ ట్విస్ట్, ఇంకా ఇంటర్వల్ ట్విస్ట్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్ట్స్ అన్నీ బాగా రివీల్ చేశారు. అసలు అంత బాగా రివీల్ చేశారు. ఆ ట్విస్ట్స్ బాగా రాసుకున్నారని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు, చివరి వరకు బోర్ కొట్టలేదు. ఇంకా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా వచ్చేసి ఆర్కే నాయుడు గారు అండ్ యాంకర్ విష్ణుప్రియ గారికి మంచి రోల్ ఇచ్చారు. ధన్య బాలకృష్ణ అనే యాక్టర్ ఒకరు ఉంటారు, ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి. ఆ ధన్య బాలకృష్ణ గారి రోల్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ గారికి మాత్రం ఎమోషనల్ రోల్ బాగా ఇచ్చారు. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఆ రోలు. ఇంకొచ్చేసి కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. మిషా నారంగ్ అనే యాక్టర్ కూడా ఉన్నారు. హీరోయిన్ ఉన్నది పాత్ర పరిధి మేర ఉన్నా కూడా బాగానే చేశారు. మిగతా కొంతమంది క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు పెర్ఫార్మెన్స్ వాళ్ళ పాత్ర పరిధి మేర. ఇంకా మ్యూజిక్ విషయానికి కనుక వస్తే మ్యూజిక్ కూడా బాగానే ఉంది, మరీ తోపు కాకపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంది మ్యూజిక్. ఇంకా వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా తక్కువ రన్ టైము, ఇది ఒకటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. 2 hours 15 minutes మాత్రమే రన్ టైము. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి కొన్ని సీన్స్ చాలా అంటే చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు, కొన్ని హీరోకి అనుకూలంగా రాసుకున్నారని అనిపిస్తుంది. ఇంకొకసారి అయితే కొన్ని ట్విస్టులు ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటాయి, అయినా సరే దాన్ని బాగా ప్రజెంట్ చేశారని అనిపించింది. అంతేనండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 5 రేటింగ్ స్టార్టింగ్లోనే ఇచ్చేసాను నేను. ఇంకా అంతేనండి నా రివ్యూ. ఇంకా నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.